ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం అర్హులైన వేతనంతో మహిళలకు ప్రతి నెల 4,000 పెన్షన్ అందించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే భర్త పెన్షన్ పొందుతూ ఉండగా భర్త మరణించిన మహిళలు స్పౌస్ పెన్షన్ కోసం గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు వంటి అవసరమైన పత్రాలు తీసుకెళ్లాలి. అలాగే ప్రస్తుతం పెన్షన్ పొందని ఇతర అర్హులైన వేతనంతో మహిళలకు కూడా అవకాశం కల్పించే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పథకానికి కొన్ని అర్హత నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు నిర్ణీత పరిమితికి మించిన భూమి, 300 యూనిట్లకు మించిన గృహ విద్యుత్ వినియోగం, ప్రభుత్వ ఉద్యోగం, 4 చక్రాల వాహనం, ఆదాయ ప్రమాణాలు లేదా ఇతర అనర్హతలు ఉంటే పెన్షన్ మంజూరు కాకపోవచ్చు. అందువల్ల అర్హులైన మహిళలు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకొని అధికారిక ప్రకటనలు వెలువడిన తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడం మంచిది. అధికారిక అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు తేదీలను సంబంధిత ప్రభుత్వ శాఖ నుంచి తప్పనిసరిగా ధృవీకరించుకోండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.